Hi. So today we are discussing methods in Python. ఏంటి మెథడ్స్ ఇన్ పైథాన్ అంటే మీకు సి లాంగ్వేజ్ కనుక ఐడియా ఉంటే సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ కాన్సెప్ట్ మనం వినే ఉంటాం. ఫంక్షన్స్ యాక్చువల్గా సి వచ్చేసి సి ఈజ్ ఫంక్షన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా చెప్తాం మనం. అంటే సిలో ప్రోగ్రామ్స్ మనం ఫంక్షన్స్ రూపంలో బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. సో వితౌట్ ఫంక్షన్ దెర్ ఈజ్ నో ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా కాల్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బ్లాక్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి ఫంక్షన్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫంక్షన్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయటం వల్ల మనకి నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో సమ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక లార్జ్ ప్రోగ్రామ్ని అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ని సబ్ ప్రోగ్రామ్స్గా మనం డివైడ్ చేసుకుంటా రావచ్చు. సబ్ ప్రోగ్రామ్స్గా అంటే లార్జ్ ప్రోగ్రామ్ కెన్ బి సబ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ సబ్ ప్రోగ్రామ్స్ అంటాం. ఎందుకు ఇలాగ సబ్ ప్రోగ్రామ్స్ రాయటం వల్ల యూజ్ ఏంటి అంటే మనం ప్రోగ్రామ్ని ఒకటే పెద్ద ప్రోగ్రామ్గా రాయకుండా అలా పార్టిషన్ చేసుకొని రాయటం వల్ల ప్రోగ్రామ్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ఇంగ్లీష్లో ఒక స్టోరీ తీసుకోండి. మన ఇంగ్లీష్లో మనం ఏదైనా ఒక స్టోరీ రాసినప్పుడు స్టోరీ మొత్తాన్ని మనం ఒకే పారాగ్రాఫ్లో రాయాలి. దాన్ని ఏం చేస్తాం, పారాగ్రాఫ్ వైజ్గా బ్రేక్ డౌన్ చేసుకుంటూ వస్తాం. సో అలా రాయటం వల్ల మనకేంటి ఆ స్టోరీని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే చదవటానికి కన్వీనియంట్గా ఉంటుంది. సేమ్ అలానే ఫంక్షన్స్ ఉపయోగించి కూడా మనం ఏంటంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని అలాగా సింపుల్గా చిన్న చిన్న ప్రోగ్రామ్స్గా మనం సబ్ ప్రోగ్రామ్స్ అంటారు. అలాగా డివైడ్ చేసి రాయటం వల్ల ప్రోగ్రామ్ ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా అర్థం అవటమే కాకుండా వేరియబుల్స్ కూడా మనకి పార్టీషన్ అయ్యి మెమరీలో కూడా మనకి ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయకుండా ప్రోగ్రామ్ ఫాస్ట్గా రన్ అవడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది. అదొకటే కాదు, ఫంక్షన్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రిపిటేషన్ అనేది తగ్గుతుంది. కోడ్ రిపిటేషన్ అంటే రిపీటెడ్గా కోడ్ని రాయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. సో ఎక్కడైతే మనకు ప్రోగ్రాంలో కోడ్ రిపిటేషన్ అనేది వస్తుందో ఆ రిపీటెడ్గా మనం రాసే కోడ్ని ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్లో డిఫైన్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే మనకి ఆ కోడ్ యూజ్ అవుతుందో అప్పుడు ఆ ఫంక్షన్ మనం కాల్ చేసుకోవాలి. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, కోడ్ని ఒకసారి కోడ్ రాసి ఆ రాసిన కోడ్ని మనం రిపీటెడ్గా మన అవసరం ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాం. అదే దీన్ని మనకి కోడ్ రీయూజబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మనకి పైథాన్, జావా వీటిల్లో వచ్చేసి ఏంటంటే ఫంక్షన్స్ కాస్త ఇక్కడ మనకి మెథడ్స్గా మనం పిలుతాం. సో మెథడ్ అన్నా ఫంక్షన్ అన్నా మనకి ఇక్కడ ఒకటే. ఇక్కడ మెథడ్ డెఫినేషన్గా చూడండి, ఏ మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్. రీయూజబుల్ అంటే ఆ కోడ్ని మనం రిపీటెడ్గా ఎక్కడైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అలాగే మనకి ఆ రీయూజబుల్ కోడ్ దీనివల్ల ఏమవుతుందంటే కోడ్ రిపిటేషన్ అనేది తగ్గుతుంది. అలానే దట్ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఇన్ పైథాన్ మెథడ్స్ ఆర్ డిఫైన్డ్ యూజింగ్ ద డెఫ్ కీవర్డ్. అంటే పైథాన్లో మనం ఒక మెథడ్ని డిఫైన్ చేయాలంటే ఆ మెథడ్ నేమ్ ముందు డెఫ్ అనే కమాండ్ ఉపయోగించి మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటూ వస్తాం. అదే మనకి సిలో కానీ జావాలో కానీ చూస్తే కనుక ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ రిటర్న్ టైప్ అనేది ఇక్కడ రాస్తాం. సో పైథాన్లో మనకి ఇక్కడ రిటర్న్ టైప్స్ అలా ఏమి ఉండదు. జస్ట్ సింపుల్గా మనకి ఇక్కడ డెఫ్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేస్తాం. అయితే పైథాన్లో మనం ఫంక్షన్స్ని డిఫరెంట్ వేస్లో డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందులో మనకి ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మెథడ్ విత్ నో పారామీటర్స్ అంటే మనం ఒక మెథడ్ని డిఫైన్ చేస్తున్నాం బట్ దాంట్లో మనకి ఎటువంటి పారామీటర్స్ అనేవి ఉండవు. ఏంటి ఈ పారామీటర్స్ అంటే మన ఫంక్షన్ ఏంటంటే ప్రోగ్రామ్ని ఫంక్షన్స్గా మనం డిఫైన్ చేస్తూ ఉన్నాం కదా, ఆ ఫంక్షన్స్ని మనం ఇక్కడ బ్లాక్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్లాక్ 1 అనేది ఒకటి తీసుకున్నాను. ఇది ఒక బ్లాక్ 1 అనుకోండి. ఈ బ్లాక్ 1లో సమ్ కోడ్ అనేది రాస్తాం. తర్వాత ఇక్కడ నేను ఇంకొక బ్లాక్ 2 అంటే జస్ట్ లైక్ మనకి బ్లాక్స్ని ఫంక్షన్స్ అనుకోండి, ఇలా డిఫైన్ చేస్తాం. ఈ ఫంక్షన్స్లో మనకి ఏంటంటే ఈ బ్లాక్ 1లో ఏదైతే డేటా ఉందో మనం ఇక్కడ ఏదైతే డేటా డిఫైన్ చేసామో, డేటా అంటే వేరియబుల్స్ డిఫైన్ చేసామో ఈ బ్లాక్ 1లో డిఫైన్ చేసిన డేటా ఆ బ్లాక్ 1 వరకే మనకి యాక్సెస్ అవుతుంది. అంతేగాని ఈ బ్లాక్లో ఉన్న డేటాను మనం బ్లాక్ 2లో యూజ్ చేయడం అనేది కుదరదు. అంటే ఫంక్షన్స్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఫంక్షన్లో ఉన్న డేటాకి సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఆ డేటా మీకు అవుట్ సైడ్ అనేది యాక్సెస్ కాదు. లేదు నాకు ఇక్కడ ఈ బ్లాక్ 1లో ఉన్న డేటాని బ్లాక్ 2లో కూడా నేను యూజ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ పారామీటర్స్ అనే వాటిని ఉపయోగించుకొని బ్లాక్ 1లో ఉన్న డేటాని బ్లాక్ 2లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదే మనకి పారామీటర్స్ అంటాం. పారామీటర్స్ అనొచ్చు లేదా ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు. అంటే ఈ పారామీటర్స్ అనేవి ఏంటంటే డేటాని ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్లోకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి.
ఓకే. ఇప్పుడు మనం ఫంక్షన్‌ని పారామీటర్స్ లేకుండా డిఫైన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు చెప్పాం కదా! డెఫ్ అనే కీవర్డ్ అని చెప్పేసి డెఫ్ మెథడ్ నేమ్ అంటే మనం ఇక్కడ ఏ పేరుతో అయితే మనం మెథడ్ డిఫైన్ చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్ నేమ్ అనేది ఇక్కడ కాల్ చేస్తాం. సో, మనకేంటంటే పైథాన్‌లో అదే ఇప్పుడు జావాలో వాటిలో అయితే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్‌కి సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్ రాసేటప్పుడు ఇక్కడ మనకి ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకుంటాం. బట్ ఇక్కడ పైథాన్‌లో మనకేంటంటే ఆల్రెడీ మనకు తెలిసిందే కదా! బ్లాక్ ఎలా డిఫైన్ చేస్తా అంటే ఇక్కడ మనకు ఒక కోలన్ డిఫైన్ చేస్తే దట్ ఇట్ ఇండికేట్స్ బ్లాక్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలానే ఇంకొకటి సెకండ్ మెథడ్ వచ్చేసి అంటే మెథడ్ విత్ పారామీటర్స్. సో, ఇక్కడ మనకి చూడండి డెఫ్ మెథడ్ నేమ్, సమ్ అనే మెథడ్ నేమ్ దీంట్లోకి మనం ఎన్ని వాల్యూస్‌ని అయితే పాస్ చేస్తున్నామో అన్ని వేరియబుల్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. సో, పైథాన్‌లో మెథడ్స్‌తో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటది. కంపేర్ టు జావా అండ్ సి. అలానే డిఫాల్ట్ పారామీటర్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ యూజింగ్ పాస్ కీవర్డ్. సో, ఇలా ఫంక్షన్‌ని మనం ఇక్కడ పైథాన్‌లో ఇలా ఇన్ని వేస్‌లో డిఫైన్ చేసుకుంటా వెళ్ళొచ్చు. సో, ఒక్కొక్క దాని గురించి మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. వితౌట్ పారామీటర్స్ ఎలాగా, విత్ పారామీటర్స్ ఎలాగా, అలానే డిఫాల్ట్ పారామీటర్స్ వీటి గురించి అనేది మనకి ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టికల్‌గా చూద్దాం. దెన్ వీఎస్ కోడ్‌లోకొచ్చాం. మెథడ్స్ ఇన్ పైథాన్. సో, ఫస్ట్ ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రాస్తుంది ఇక్కడ. మెయిన్ ప్రోగ్రామ్ అంటే వితౌట్ యూజింగ్ మెథడ్ మెయిన్ ప్రోగ్రామ్ రాస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రింట్ మెథడ్ రాశాను. జస్ట్ ఇలా మెయిన్ ప్రోగ్రామ్ అని రాశాను. అంతే. ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. యాజ్ యూజువల్‌గా రన్ చేసినప్పుడు మీకు అవుట్‌పుట్ వచ్చేసి మెయిన్ ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనం మెథడ్ అనేది డిఫైన్ చేయలేదు. జస్ట్ రాసాం అంతే. సో, నేను ఇక్కడ ఒక మెథడ్‌ని డిఫైన్ చేస్తున్నాను. ఈ మెథడ్స్‌ని మనం ఎలా కాల్ చేస్తామంటే ఏదైతే మనకి మెయిన్ పార్ట్ ఉందో దానికి మనం పైన డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. జనరల్‌గా ఏంటంటే వాటిని మనం యాక్సెస్ చేసేటప్పుడు కింద నుంచి వాటిని కాల్ చేస్తాం. కానీ ఇక్కడ మనం పైన ఆ మెథడ్‌ని డిఫైన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నేను ఒక మెథడ్ తీసుకుంటున్నాను. డిఫైన్ ఏ మెథడ్ అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టుకొని మెథడ్‌ని డిఫైన్ చేయమని చెప్పుకున్నాం కదా! డెఫ్ అనే కీవర్డ్ ఉపయోగించుకుంటాం. మనకు అక్కడ ఏ నేమ్‌తో అయితే మెథడ్‌ని డిఫైన్ చేయాలో ఆ నేమ్ తీసుకుంటాం. నేమ్ అంటే వేరియబుల్ నేమ్ ఎలా అయితే రూల్స్ ఫాలో అవుతాం ఇక్కడ మెథడ్స్ డిఫైన్ చేసేటప్పుడు కూడా సేమ్ అవే రూల్స్ ఫాలో అవుతాం. జస్ట్ నేను ఇక్కడ చాలా సింపుల్‌గా F1 అనే నేమ్‌తో తీసుకున్న మెథడ్. ఇక్కడ చూడండి నేను డెఫ్ అనే కీవర్డ్ ఉపయోగించాను. మెథడ్ నేమ్ F1 అన్నాను. తర్వాత ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనకి పారాన్సిస్ తీసుకుంటాము. అలానే ఆ బ్లాక్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇండెంటేషన్ కాలమ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ మెథడ్‌కి సంబంధించిన కోడ్ అనేది ఈ లోపల రాస్తాను. నేను ఏమిలా జస్ట్ సింపుల్‌గా ఏమి రాస్తాను అంటే ప్రింట్ మెథడ్ 1 అని చెప్పేసి రాస్తాను. జస్ట్ అంతే సింపుల్ కమాండ్ రాస్తాను. మెథడ్ 1 అని చెప్పేసి రాస్తాను. ఓకే. ఇప్పుడు మన కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఒక మెథడ్ డిఫైన్ చేసాము. ఓకే. తర్వాత ఆ మెథడ్‌కి సంబంధించిన ఒక కోడ్ అనేది రాసుకున్నాం. తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ రాసాం. రాసిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని రన్ చేశాను. రన్ చేస్తే చూడండి మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో. రన్ చేసినా కూడా మీకు అవుట్‌పుట్ ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ అనే వస్తుంది. అదేంటి మరి ఇక్కడ మనం F1 అనే మెథడ్ కాల్ చేసాం కదా! దాంట్లో కోడ్ రాసాం కదా! మరి మనకి అది ఎందుకు వర్క్ అవ్వలేదంటే యెస్ మనం ఇక్కడ మెథడ్ డిఫైన్ చేసాం. కానీ ఆ మెథడ్‌ని మనం కాల్ చేయలేదు. అంటే ఇక్కడ మనం మెథడ్‌ని డిఫైన్ చేస్తే సరిపోదు. ఆ మెథడ్‌ని కంపల్సరీగా మనం కాల్ చేయాలి. దాన్నే మెథడ్ డిక్లరేషన్ అంటాం. మెథడ్‌ని ఎలా కాల్ చేస్తాము అంటే జస్ట్ ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉందో అక్కడికొచ్చేసి మనం ఇక్కడ ఏ పేరుతో అయితే మెథడ్‌ని డిఫైన్ చేసామో జస్ట్ ఆ నేమ్ ఇచ్చేస్తే చాలు. సో, దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే మెథడ్ కాలింగ్ అంటాం. అంటే ఆ మెథడ్‌ని కాల్ చేస్తాం. ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఏమవుతుంది F1 అనంగానే అప్పుడు డైరెక్ట్‌గా F1లోకి వెళ్ళి ఆ మెథడ్ 1 అనే దాన్ని ప్రింట్ చేసి బయటకొస్తుంది. అంటే మనం ఇక్కడ మెథడ్స్ డిఫైన్ చేస్తే ఉపయోగం లేదు. ఆ డిఫైన్ చేసిన మెథడ్స్‌ని మనం కాల్ చేయాలి. కాల్ చేయకపోతే ఏమవుతుందంటే మీకు మామూలుగానే ప్రింట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఎలా ప్రోగ్రామ్ రాసాము. రాసినప్పుడు ముందు మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసి, తర్వాత F1 అనంగానే F1 అనే మెథడ్ ఎక్కడుందో అక్కడికెళ్ళి కర్సర్ అందులో బ్లాక్ ఏదైతే ఉందో ఆ స్టేట్‌మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఎక్కడికొస్తుంది, మళ్ళీ వెనక్కొచ్చేస్తుంది. అంటే రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఎక్కడికి రిటర్న్ బ్యాక్ అవుతుంది? ఆ మెథడ్‌ని మనం ఎక్కడి నుంచైతే కాల్ చేసామో అక్కడికొస్తుంది. అది రిటర్న్ బ్యాక్ అవుతుంది అని మనకెలా తెలుస్తుంది అంటే, కావాలంటే మనం ఇక్కడ ఒక స్టేట్‌మెంట్ రాద్దాం. ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక స్టేట్‌మెంట్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమో మెయిన్ ప్రోగ్రామ్ అని రాసాం. తర్వాత F1 అనే మెథడ్‌ని కాల్ చేసాం. తర్వాత ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసాం. అంటే ఇప్పుడు మనకి ఆర్డర్ ఏంటి సీక్వెన్స్ ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ ప్రింట్ అవ్వాలి. తర్వాత F1 అనే మెథడ్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న మెథడ్ 1 ప్రింట్ అవ్వాలి. తర్వాత రిటర్న్ బ్యాక్ అవుతుందన్నాం కదా! మళ్ళా బ్యాక్ వచ్చి ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ప్రింట్ అవ్వాలి. దీన్ని రన్ చేసి చూద్దాం.
సో దీని ప్రకారం చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్ మెయిన్ ప్రోగ్రామ్ ప్రింట్ అయింది, తర్వాత మెథడ్ 1 కాల్ అయింది, ఆ తర్వాత రిటర్న్ బ్యాక్ అయ్యి ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. సో ఇది మెథడ్ వితౌట్ పారామీటర్స్, అంటే జస్ట్ మనం ఎటువంటి పారామీటర్స్ పాస్ చేయకుండా మెథడ్ని డిఫైన్ చేసే మోడల్ ఇది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ మనకి మెథడ్ డిఫైన్ చేస్తే సరిపోదు, దాన్ని కంపల్సరీగా మనం కాల్ చేయాలి. సో నేను ఇప్పుడు ఇంకొక మెథడ్ తీసుకోవాలనుకున్నాను, దెన్ డెఫ్ F2 ఇంకొక మెథడ్ తీసుకున్నాను, మళ్ళీ సేమ్ మెథడ్ 2 అని చెప్పేసి ఇలా రాసాను. ఇలా రాసి మళ్ళీ రన్ చేసాం అనుకోండి, సేమ్ రన్ చేసినా కూడా మీకు F2 అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకు ప్రింట్ అవ్వదు అంటే దాన్ని మనం కాల్ చేయలేదు కాబట్టి. సో దానివల్ల మనం ఇక్కడ కాల్ చేయాలి కాబట్టి F1 కింద నేను F2ని కూడా కాల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసాం. రన్ చేసినప్పుడు చూడండి, మెయిన్ ప్రోగ్రామ్, ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్, తర్వాత మెథడ్ 1, తర్వాత నెక్స్ట్ మెథడ్ 2, అండ్ ఫైనల్గా రిటర్న్ బ్యాక్ అయ్యి ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం మెథడ్స్ డిఫైన్ చేయవచ్చు. సో మెథడ్ వితౌట్ పారామీటర్స్ ఏమీ లేకుండా మనం ఇలా కాల్ చేసుకుంటూ వస్తాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మెథడ్ డిఫైన్ చేసినప్పుడు డెఫ్ అనే కీవర్డ్ ఉపయోగించాలి. అలాగే మనం ఏ నేమ్తో అయితే మనం మెథడ్ కావాలనుకుంటున్నామో ఆ నేమ్ డిఫైన్ చేస్తాం. సో అది మెథడ్ కాబట్టి చివరి పారాన్సెస్ ఇవ్వాలి. ఆ మెథడ్కి సంబంధించిన కోడ్ ఏదైతే మనం రాస్తున్నామో అక్కడ ఇండెంటేషన్ డిఫైన్ చేసి కోడ్ రాసుకోవచ్చు. ఇక్కడ 1 లైన్ ఆఫ్ కోడ్ రాస్తారా, మల్టిపుల్ లైన్స్ రాస్తారా, అది మన చాయిస్. మన రిక్వైర్మెంట్ని బట్టి ఎంత కోడ్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత ఆ మెథడ్ని మనం కాల్ చేసుకోవడం కోసం ఇక్కడ మెయిన్లో, అంటే మెయిన్లీ జస్ట్ మనం అవుట్ సైడ్ అనమాట, బయటకు వచ్చేసి ఆ మెథడ్ నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ మెథడ్ యాక్సెస్ అవుతుంది. తర్వాత నేను ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. డెఫ్ F3 ఇంకొక మెథడ్ తీసుకున్నాను, తీసుకొని ఇక్కడ మెథడ్ 3 అని రాశాను. ఓకే, సో ఏముంది, F1 F2 F3 అలానే ఉంది కదా అనుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ F3లో ఉండి F2ని కాల్ చేస్తున్నాను, F3లో నుంచి F2ని. అప్పుడు ఇక్కడ నేను మెయిన్లోకి వచ్చేసి ఏం చేస్తానంటే F2 కాకుండా F3 ఇస్తాను. ఇలా అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ F1 ఓకే, F3 అనగానే ఇక్కడికి వస్తుంది, F3లోకి వస్తుంది. F3లో నుంచి మనం ఏం చేసాం, F2ని కాల్ చేసాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ F2లోకి వెళ్తుంది. F2లోకి వెళ్ళి అక్కడ మెథడ్ 1 ప్రింట్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యి ఎక్కడికి రిటర్న్ బ్యాక్ అవుతుంది, F3లోకి వచ్చి F3లో ఉన్న ఆ స్టేట్మెంట్ ప్రింట్ చేసి అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ అవుతుంది. అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ అంటే ఇది ఎక్కడి నుంచి మనం కాల్ చేసాం, మెయిన్లో నుంచి కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి, ఒక ఫంక్షన్లో ఉండి ఇంకో ఫంక్షన్ కూడా మనం కాల్ చేసుకోవాలి. అంటే దాన్ని మనం మెయిన్ నుంచే కాల్ చేయాలి అని రూల్ ఏం లేదు, ఎక్కడి నుంచైనా కాల్ చేసుకోవచ్చు. సో వేరే ఫంక్షన్లో నుంచి ఇంకొక దాన్ని మనం కాల్ చేస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూసాం అనుకోండి, చూడండి ఇక్కడ మనకి సేమ్ అవుట్పుట్ ఎలా అయితే వచ్చింది, మెయిన్ ప్రోగ్రామ్, మెథడ్ 1, మెథడ్ 2, 3, ఫైనల్గా ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇది మెథడ్ యూజింగ్ వితౌట్ పారామీటర్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్, పారామీటర్స్ లేకుండా మనం మెథడ్ని కాల్ చేసుకున్న ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ మెథడ్ యూజింగ్ పారామీటర్స్ విత్ పారామీటర్స్. మెథడ్ ద్వారా మనం పారామీటర్స్ని ఎలా పాస్ చేస్తాం అనేది చూద్దాం. దీనికోసం మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మెథడ్ విత్ పారామీటర్స్ అనొచ్చు, ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అయినా కాల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ రాసాం. ఇప్పుడు ఒక మెథడ్ డిఫైన్ చేస్తున్నాం. ఎలాగ ఇక్కడ డెఫ్ తీసుకొని నేను సేమ్ సమ్ అనే నేమ్తో ఒక మెథడ్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ చెప్దాం. ఏంటి ఆర్గ్యుమెంట్స్ చెప్పడం అంటే, ఇక్కడ మెయిన్ నుంచి నేను కొన్ని వాల్యూస్ ఈ మెథడ్లోకి పాస్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మెయిన్ నుంచి కొన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాను. సో ఈ పాస్ చేసిన వాల్యూస్ ఈ ఫంక్షన్లోకి తీసుకొచ్చి వాటిని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయడం, సంథింగ్ ఏదో క్యాలిక్యులేషన్ చేసి ఆ చేసిన క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం మనం వాడుతుంది. ఫస్ట్ అది చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ మీద ప్రోగ్రాంలోకి వచ్చేసి ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాను, A, B, C అని చెప్పేసి ఒక 3 వాల్యూస్ డిఫైన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ తీసుకున్నది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఏం చేద్దామంటే ఆ సమ్ అనే మెథడ్లోకి పాస్ చేద్దాం. సో సమ్ అనే మెథడ్లోకి పాస్ చేయడం కోసం ఇక్కడ సమ్ ఆఫ్ నేను 3 వాల్యూస్ ఇలా పాస్ చేస్తాను, ఇలా రాశాను. అంటే ఇప్పుడు సమ్ అనే మెథడ్ ద్వారా ఏం చేస్తానంటే ఈ మెయిన్లో నుంచి ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇందులోకి మనం పాస్ చేస్తాం. ఓకే, ఈ వాల్యూస్ని పాస్ చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ మెథడ్ కింద నుంచి వచ్చిన వాల్యూస్ని ఇది రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవడం కోసం అక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనం కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి.
అయితే ఇక్కడ మనం ఎన్ని పారామీటర్స్ తీసుకుంటాము అంటే, ఇక్కడి నుంచి మనం ఎన్ని వాల్యూస్‌ని అయితే పాస్ చేస్తున్నామో అన్ని రిసీవింగ్ వేరియబుల్స్ కూడా సేమ్ అన్నమాట. ఇక్కడ రిసీవింగ్ వేరియబుల్స్ కూడా 3 తీసుకున్నాం. అయితే ఇక్కడ మనకొచ్చే కన్‌ఫ్యూజన్ ఏంటంటే, ఇక్కడి నుంచి ఏబీసీ పాస్ చేశారు కదా! సో, ఇక్కడ కూడా రిసీవ్ చేసుకునే ఏబీసీ ఉండాలా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మీరు ఏబీసీ పంపిస్తున్నారా, ఏ పేరు పంపిస్తున్నారా మనకనవసరం. బట్ ఇక్కడ రిసీవ్ చేసుకునేవి కూడా మనకి అదే నేమ్‌తో ఉండాల్సిన రూల్ అయితే ఏమీ లేదు. మన ఇష్టం ఏ పేరుతో అయినా సరే మనం కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి మనం ఎన్ని వాల్యూస్‌ని అయితే పాస్ చేస్తున్నామో, ఈ పైన రిసీవ్ చేసుకోవడానికి కోసం అన్ని వేరియబుల్స్ మనకి రెడీగా ఉండాలి. ఇక్కడ నుంచి మీరు 3 వాల్యూస్ పాస్ చేస్తున్నారు. పైన రిసీవ్ చేసుకునేవి కూడా 3 వేరియబుల్స్ ఉండాలి. అదే 2 వాల్యూస్ పాస్ చేస్తున్నారు. 2 వేరియబుల్సే ఉండాలి. అంతేగాని 3 వాల్యూస్ పాస్ చేస్తా పైన 2 వేరియబుల్సే పెట్టారనుకోండి, అక్కడ మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే. ఇప్పుడిక్కడ మనం వేరియబుల్స్ తీసుకున్నాము. వీటిలో ఒక వాల్యూస్ అనేది డిఫైన్ చేసాము. తర్వాత ఈ వాల్యూస్ డిఫైన్ చేసిన తర్వాత సమ్ అనే మెథడ్ ద్వారా ఆ వాల్యూస్ మనం పైకి పాస్ చేసాం. ఇక్కడ నేను సింపుల్‌గా రాసేస్తున్నాను, ఏం లేదు. జస్ట్ సమ్ ఈజ్ అని చెప్పేసేసి ఇక్కడ ఆ మూడిటిని సమ్ చేసేస్తున్నాం. ఇలా డిఫైన్ చేశాను. అంటే వాల్యూస్ వచ్చినాయి. ఆ వచ్చిన వాల్యూస్‌ని రిసీవ్ చేసుకొని వాటిని ఇక్కడ నేను సమ్ చేసి ప్రింట్ చేయమని చెప్పాను. చూడండి ఇక్కడ మనకు అవుట్‌పుట్ చూడండి. సమ్ ఈజ్ 90. అంటే ఏమైంది ఇక్కడ 3 వేరియబుల్స్‌లోకి నేను వాల్యూస్ 3 డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి ఇది ఆల్రెడీ మనం చూసాం. మల్టిపుల్ వేరియబుల్స్‌లోకి మనం మల్టిపుల్ వాల్యూస్ సింగిల్ లైన్‌లో ఇచ్చేయొచ్చు. ఒకే లైన్‌లో. సో, ఏ కామా, బి కామా, సి అన్నాం. అంటే ఏ, బి, సి. ఇప్పుడు 20, 30, 40 అంటే ఫస్ట్ వాల్యూ ఏలోకి, సెకండ్ వాల్యూ బిలోకి, థర్డ్ వాల్యూ సిలోకి కాపీ అవుతుంది. అలానే ఇప్పుడు మనకి సమ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఇక్కడ ఏం చేసామంటే, సో, మెథడు, ఫంక్షన్ ఒకటే, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి మెథడు, ఒకసారి ఫంక్షన్ ఉండాలని. ఇక్కడ మనకి 3 వాల్యూస్‌ని మనం పాస్ చేసాం కాబట్టి, అప్పుడు ఈ 3 వాల్యూస్‌ని రిసీవ్ చేసుకోవడం కోసం ఇక్కడ 3 వేరియబుల్స్ ఉంటాయి. ఈ వాల్యూ అంటే జస్ట్ వాల్యూస్‌ని ఎక్స్చేంజ్ చేస్తున్నాం. మీకు ఇది ఈజీగా అర్థం అవ్వాలంటే మీకు పారామీటర్స్ అసలు ఏంటి, వాటి రోల్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది మీకు ఈజీగా అర్థం అంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ అనుకోండి. మెయిన్ ప్రోగ్రామ్ అంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక రూమ్ 1 అనుకోండి. రూమ్ 1. సో, సమ్ అనే ఫంక్షన్ రూమ్ 2 అనుకోండి. మెయిన్ ప్రోగ్రామ్ ఏమో రూమ్ 1 అన్నాం. సమ్ అనే ఫంక్షన్ రూమ్ 2 అనుకుందాం. ఇప్పుడు రూమ్ 1లో నుంచి ఒక ఒక ఐటెమ్ అంటే ఏదో ఒక చిన్న ఒక బుక్‌ని పంపిస్తున్నాం. ఒక పర్సన్‌కి ఇచ్చి పంపించాం. రూమ్ 2లోకి ఇచ్చిరమ్మని చెప్పేసి పంపించాం. సో, రూమ్ 1లో నుంచి ఒక బుక్‌ని ఏ అనే పర్సన్ తీసుకొని వెళ్ళాడు. రూమ్ 2కి వెళ్ళాడు. అక్కడ రూమ్ 2లో మరి వెళ్ళినప్పుడు ఇతను ఇచ్చిన పుస్తకాన్ని ఒకళ్ళు రిసీవ్ చేసుకోవాలి కదా! సో, అక్కడ కూడా ఏంటి రూమ్ 2లో ఏ అనే పర్సనే ఉన్నాడు. ఆ ఏ అనే పర్సన్‌కి ఆ బుక్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారు? బుక్‌ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. రూమ్ 1లో ఉన్న బుక్‌ని రూమ్ 2లోకి ఎక్స్చేంజ్ అంటే పంపించాం. పంపించడం కోసం ఏంటి? ఇక్కడి నుంచి ఒక పర్సన్‌ని పంపించాం. అక్కడ ఆ పర్సన్ రిసీవ్ చేసుకున్నాడు. సేమ్ పారామీటర్స్ కూడా అంతే. పారామీటర్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఒక మెథడ్‌లో ఉన్న డేటాని ఇంకొక మెథడ్‌లోకి ఎక్స్చేంజ్ చేస్తాయి. అంటే ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. చేసేటప్పుడు ఈ మెథడ్‌లో ఉన్న డేటాని ఒక వేరియబుల్‌లో మనం స్టోర్ చేస్తాం కాబట్టి, ఆ డేటా అవతల మెథడ్‌లోకి వెళ్తుంది కాబట్టి, ఆ డేటాని రిసీవ్ చేసుకోవడం కోసం కూడా అక్కడ ఒక వేరియబుల్ మనకి ఉండాలన్నమాట. సో, అంటే ఇక్కడ మనకి రిసీవింగ్ వేరియబుల్, తర్వాత అంటే సెండింగ్ వేరియబుల్, రిసీవింగ్ వేరియబుల్స్ సేమ్ ఉండాలి. అలా అని చెప్పేసి ఇక్కడ నేను ఏ అనే ఇక్కడి నుంచి 3 వాల్యూస్ పంపిస్తున్నాను కదా! అక్కడ ఒకళ్ళే రిసీవ్ చేసుకుంటారు కదా! అంటే అది కుదరదు. ఇక్కడి నుంచి మీరు ఎంత డేటా అయితే పంపిస్తున్నారో, అక్కడ రిసీవ్ చేసుకునేవి కూడా సేమ్ అంటే ఈక్వల్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్‌గా లేకపోతే ఏం జరుగుతుందనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 3 వాల్యూస్ రాశాను కదా! అంటే ఏబీసీ పంపిస్తాను కదా! ఇక్కడ నేను ఓన్లీ ఏబీ అనే రాశాను. ఏబీ అని రాసి ఇక్కడ కూడా ఏబీనే సమ్ చేసి చూద్దాం. అంటే 2 వాల్యూస్ కోసమే అని. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని రన్ చేశాను. రన్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ ఏం వస్తుందో. సమ్ కింద చూడండి టైప్ ఎర్రర్ దగ్గర సమ్ టేక్స్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 3 వర్ గివెన్. ఈ సమ్ అనే ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకోవడానికి డిఫైన్ చేశారు. కానీ ఇక్కడ నుంచి మీరు 3 వాల్యూస్ పంపిస్తున్నారు అని చెప్పేసి ఎర్రర్ వస్తుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇక్కడ నుంచి మరి ఎన్ని వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నామో పైన రిసీవ్ చేసుకునే పారామీటర్స్ కూడా సేమ్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే. తర్వాత మనం ఫంక్షన్ గురించి ఫస్ట్‌లో చెప్పినప్పుడు ఏంటి? కోడ్ రిపిటీషన్ అన్నాం. అంటే రీయూజబిలిటీ ఉంటదని. ఏంటి రీయూజబిలిటీ అంటే, ఇప్పుడు నేను ఈ 3 వాల్యూస్‌ని సమ్ చేశాను. నేను ఇంకొకసారి ఈ ఫంక్షన్ కాల్ చేయాలనుకోండి ఇంకోసారి, అప్పుడు మళ్ళా సేమ్ సమ్ అని చెప్పేసి ఆ ఫంక్షన్ ఇంకోసారి ఎన్ని సార్లైనా మీరు కాల్ చేసుకోవచ్చు. ఏబీసీ ఇంకోసారి కాల్ చేశాను.
ఇంకోసారి కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అది ఆ ఫంక్షన్ 2 టైమ్స్ వర్క్ అయ్యి మనకి 2 సార్లు అవుట్‌పుట్ వస్తుంది చూడండి. సమ్ ఈజ్ 50, సమ్ ఈజ్ 50 అని ఎందుకు వచ్చింది? ఇక్కడ మనకి ఓన్లీ ఏ ప్లస్ బీనే అన్నాం కాబట్టి. సో, ప్లస్ సి కూడా ఇక్కడ రాద్దాం. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఆ సి కూడా యాడ్ అయ్యి సమ్ ఈజ్ 90, 90 అంటే 2 సార్లు అవుట్‌పుట్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? ఈ ఫంక్షన్ మనం 2 టైమ్స్ కాల్ చేసాం. అయితే 2 టైమ్స్ కాల్ చేసినా మరి 2 టైమ్స్ మనకి సేమ్ వాల్యూస్, సేమ్ అవుట్‌పుట్ వస్తుంది కదా! ఇంకోలాగా మనం కాల్ చేయకూడదంటే చేయొచ్చు. ఎలా కాల్ చేయొచ్చో చూడండి ఇప్పుడు. నేను ఓన్లీ ఏ ఒకటే పంపించాను. బి కింద నేను డైరెక్ట్‌గా కాన్స్టెంట్ వాల్యూ పంపిస్తున్నాను. సి కింద కూడా కాన్స్టెంట్ వాల్యూ పంపిస్తున్నాను. సో, ఇలా అయినా పంపించొచ్చు. అంటే ఫస్ట్ ఏ అన్నాం. ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ 20. తర్వాత బిలోకి 50, సిలోకి 100 వెళ్తుంది. ఇప్పుడు ఇలా నేను వాల్యూస్ పంపించాను. ఎట్లా పంపించి రన్ చేసినప్పుడు చూడండి మనకి అప్పుడు డిఫరెంట్ అవుతుంది. ఫస్ట్ దానికేమో 90 వచ్చింది. రెండో దానికి 170. 170 అంటే 50 ప్లస్ 100 ప్లస్ 20 ఉంది కదా! ఏలో ఉన్న 20 170 అలా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏంటి ఫంక్షన్‌ని మనం ఒకసారి డిఫైన్ చేసాం. ఆ డిఫైన్ చేసిన ఫంక్షన్ మీరు ఎన్ని రకాలుగా అయినా, ఎన్ని సార్లైనా కాల్ చేసుకోవచ్చు. ఇంకో మోడల్ అయినా రాయొచ్చు. ఇంకో మోడల్ అంటే సమ్. ఇంకోసారి డైరెక్ట్‌గా వాల్యూసే ఇచ్చేయొచ్చు. వాల్యూ 1, వాల్యూ 2 అండ్ వాల్యూ 3 ఇలా అయినా కాల్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు నేను ఏ ఇచ్చా, ఇక్కడ ఏ, బి ఇచ్చేసేసి సి దగ్గర వాల్యూ ఇవ్వచ్చు. అలా మన ఇష్టం మల్టిపుల్ వేస్‌లో మనం డిఫైన్ చేయొచ్చు. సో, ఇది ఫంక్షన్ విత్ పారామీటర్స్. అయితే మనకి ఇక్కడ ఫంక్షన్స్‌లో ఒక రూల్ ఉంది. ఫంక్షన్స్ లేదా ఇప్పుడు లేటెస్ట్ మెథడ్స్‌లో ఒక రూల్ ఉంది. ఏంటంటే ఫంక్షన్ డెఫినిషన్‌లో మనం ఏం చెప్తామంటే ఏ ఫంక్షన్ క్యాన్ రిసీవ్ మెనీ వాల్యూస్. ఫంక్షన్ అనేది ఎన్ని వాల్యూస్‌నైనా రిసీవ్ చేసుకుంటది. అలానే వాల్యూస్‌ని రిసీవ్ చేసుకుంటది అండ్ ఇట్ కెన్ రిటర్న్ ఏ వాల్యూ. ఒక వాల్యూని అది రిటర్న్ చేస్తుంది. అంటే ఫంక్షన్‌లోకి మన వాల్యూస్‌ని పంపించడమే కాకుండా వాల్యూస్‌ని మనం వెనక్కి రిటర్న్ కూడా చేసుకోవచ్చు. ఏంటి రిటర్న్ చేసుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వాల్యూస్ పంపించి ఆ పంపించిన వాల్యూస్‌ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా! సో, ఇక్కడ ప్రింట్ కాదు. ఇక్కడ కాలిక్యులేషన్ జరిగి ఆ రిజల్ట్ నాకు వెనక్కి పంపించాలి అనుకో. ఆ రిజల్ట్ వెనక్కి పంపించాలి. సో, దీనికోసం ఎలా రాయాలనేది చూద్దాం. దీన్ని ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. దీనికోసం ఎలా రాస్తామంటే అంటే ఆ 3 సమ్ వాల్యూ రిటర్న్ అవ్వాలి వెనక్కి. సో, దానికోసం నేను ఇక్కడ ఎలా రాస్తా అంటే రిటర్న్ అనే కమాండ్ రిటర్న్‌లో సింపుల్‌గానే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఆ మూడింటిని సమ్ చేసి రిటర్న్ చేస్తాం. దానికోసం ఇక్కడ రాసిన కమాండ్ పేరేంటి రిటర్న్ అనే కమాండ్ యూజ్ చేశాను. ఓకే. ఇప్పుడు వాల్యూస్ వచ్చినాయి. ఆ వాల్యూస్ అదేం చేస్తుందంటే సమ్ చేసి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు ఎక్కడికి రిటర్న్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం. ఎక్కడికి రిటర్న్ చేస్తుందంటే ఈ ఫంక్షన్ మనం ఎక్కడి నుంచి కాల్ చేసామో అక్కడికే రిటర్న్ చేస్తుంది. సో, అది రిటర్న్ చేసిన వాల్యూ ఫంక్షన్‌లోకి వచ్చేస్తుంది. ఆ ఫంక్షన్‌లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఇక్కడ మనం ఇంకొక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ సమ్ ఎక్స్ ఈక్వల్ టు అని పెట్టా. ఎక్స్ ఈక్వల్ టు సమ్ అంటే ఫంక్షన్ ఒక వేరియబుల్‌లో పెట్టుకుంది. ఇప్పుడు ఈ వేరియబుల్‌లో పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే అది ఏదైతే వాల్యూ రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడ ఎక్స్‌లోకి వస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్‌లోకి వచ్చిన వాల్యూ నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. సమ్ ఈజ్ అని చెప్పేసి ఎక్స్‌లో ఒక వాల్యూ వస్తుంది కదా! ఆ వాల్యూ నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో, ఇదొక ఎగ్జాంపుల్. అంటే ఇందాకడ ఏం చేసాం డైరెక్ట్‌గా మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. అంటే ఇలా సింపుల్ ప్రోగ్రామ్స్ అయితే మనం ఇలా రాయొచ్చు. పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్ అలాంటివి ఉన్నప్పుడు అదేదైనా వాల్యూస్ వెనక్కి పంపించాలి అనుకున్నప్పుడు రిటర్న్ అనే కమాండ్ ఉపయోగించి మనం వాల్యూస్‌ని వెనక్కి రిటర్న్ చేసుకోవచ్చు. సో, అది వాల్యూ వెనక్కి రిటర్న్ చేసినప్పుడు ఆ రిటర్న్ అయిన వాల్యూని స్టోర్ చేసుకోవడం కోసం మనం ఒక వేరియబుల్ పెట్టుకొని ఆ వేరియబుల్‌లో ఒక వాల్యూని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తాను. దీన్ని రన్ చేసి చూస్తే చూడండి. ఓకే. ఇక్కడ మనకి కామెంట్ మామూలుగా మనం సి కామెంట్ పెట్టాను. ఓకే. పైథాన్ కామెంట్ డిఫైన్ చేద్దాం. ఓకే. రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి రిటర్న్ చేస్తుంది కాబట్టి సమ్ ఈజ్ అని చెప్పేసి ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇలా రాయొచ్చు. ఇంకో విధంగా రిటర్న్ మనం ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు రిటర్న్ చేస్తుంది కదా! ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే డైరెక్ట్‌గా నేను ఇక్కడ ప్రింట్‌లోనే రాస్తున్నాను. ఎలాగా సమ్ ఈజ్ అని చెప్పేసి ఇలా డిఫైన్ చేసి సమ్ అనే మెథడ్‌ని ఇక్కడ రాసేస్తాను. సమ్ డైరెక్ట్‌గా వాల్యూస్ ఇచ్చేస్తాను. ఇలా డిఫైన్ చేస్తాం. సో, ఇది కూడా మనకు వాలిడ్. దీనికి డిఫరెన్స్ ఏంటి? పైన ఏం చేసామంటే మెథడ్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసాం. స్టోర్ చేసినప్పుడు అది రిటర్న్ చేసిన వాల్యూ ఎక్స్‌లోకి వస్తుంది. దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేసాం డైరెక్ట్‌గా ప్రింట్‌లోనే రాసాం సమ్ మెథడ్. ప్రింట్‌లోనే రాస్తే ఇప్పుడు సమ్ మెథడ్ మనం కాల్ చేసాం కదా! ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ఏబీసీలోకి వెళ్తాయి. అది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన వాల్యూ మెథడ్‌లోకి వస్తుంది. మెథడ్ ఆల్రెడీ ప్రింట్ స్టేట్మెంట్‌లో ఉంది కాబట్టి డైరెక్ట్‌గా మనకు అవుట్‌పుట్ వచ్చేస్తుంది. సో, ఈ విధంగా కూడా మనం డిఫైన్ చేయాలి. రన్ చేసాం.
చూడండి ఇక్కడ ఒక ఏం లేదు, ఇక్కడ సమ్ ఇక్కడ ఎస్ క్యాపిటల్ ఉంది, ఇక్కడ స్మాల్‌లో ఉంది. అది ఎర్రర్. దీన్ని క్యాపిటల్ చేసి పెడదాం. దెన్ మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ దానికి వాల్యూ 90, సెకండ్ దానికి 260. అంటే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ రిజల్ట్ అనేది మనకి చూపిస్తుంది. ఇది మనం మెథడ్ని డిఫైన్ చేసే ప్రాసెస్. అంటే మెథడ్ డిఫైన్ చేయటం, పారామీటర్స్తో మనం ఎలా కాల్ చేయొచ్చు అని. సో ఇక్కడ మనం ఒకసారి బ్రీఫింగ్ చూస్తే, పారామీటర్స్ అనేవి ఏంటంటే ఒక మెథడ్లో ఉన్న డేటా ఇంకో మెథడ్లోకి మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం, అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఈ పారామీటర్స్ యూజ్ చేస్తాం. పారామీటర్స్ మనం డిఫైన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్ని వాల్యూస్ని అయితే పాస్ చేస్తున్నామో అక్కడ రిసీవ్ చేసుకునే వేరియబుల్స్ కూడా కంపల్సరీగా అన్ని ఉండాలి. అదొకటి మనం ఫాలో అయితే సరిపోతుంది. అలానే మనకి ఆ మెథడ్లోకి మన వాల్యూస్ని పాస్ చేసిన తర్వాత, అక్కడ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత అది ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలి అనుకుంటే కనుక రిటర్న్ అనే స్టేట్మెంట్ ఉపయోగించుకొని మనం వాల్యూస్ని రిటర్న్ చేయవచ్చు. ఓకేనా, ఇది మెథడ్ యూజింగ్ పారామీటర్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ నో పారామీటర్స్ మీద చూసాం, తర్వాత నెక్స్ట్ విత్ పారామీటర్స్ ద్వారా చూసాం. ఆ తర్వాత ఇవి కూడా చూద్దాం, డిఫాల్ట్ పారామీటర్స్. అవి కూడా వాటి గురించి కూడా మనం ఇంకొక దాంట్లో చూద్దాం.